మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గాడ్ బ్లెస్. మిత్రులారా, మరి గత 2 వారాల నుంచి చూసినట్లయితే ఆధునిక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు కావచ్చు, వాటి వెనుక రాజకీయ కారణాలు చూస్తుంటే భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుక మానదు. మరి ఇలాగే వదిలేస్తే ఆధునిక ఫ్యాక్షన్ జోన్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి గారు, అదేవిధంగా కూటమి నాయకులు కూర్చొని సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాన మరి శాంతి సమావేశాలు ఏర్పాటు చేసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల ఎస్బీ నిఘా విభాగం యొక్క రిపోర్ట్ ఆధారంగా పోలీసు శాఖ కూడా ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాల్లో సమావేశాలు, కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి తమ బీజేపీ పార్టీని బలపరచుకోవడానికి కృషి చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే వైసీపీ నుంచి వస్తున్నటువంటి కొందరు వ్యక్తులు మరి బీజేపీలో వచ్చి వారు టీడీపీ నాయకులపై దాడులు చేయడం అనేది ఇప్పటికే కొన్నిసార్లు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ నుంచి కావచ్చు, ఇంకా వేరే పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులకు మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, ఖచ్చితంగా కూటమి నియమ నిబంధనలు చెప్పాలి, తెలియజెప్పాలి. వారి కౌన్సిలింగ్ నిర్వహించి ఖచ్చితంగా కూటమిలో ఎలాంటి కళాలు లేకుండా కొనసాగుతామనే హామీ తీసుకుని పార్టీలు తీసుకోవాలని మేము ఎమ్మెల్యే పార్థసారథి గారిని ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇదొక పరిపాటిగా మారిపోయింది. వైసీపీ నుంచి బీజేపీలోకి రావడము, టీడీపీ వాళ్ళపై దాడి చేయడము, ఇలా కొంతమంది తయారైనారు. మరి ఖచ్చితంగా దీనికి చెక్ పెట్టే విధంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దీనిపై మేము పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యొక్క ఉర్దూ అకాడమీ చైర్మన్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆధుని ఫ్యాక్షన్ జోన్ కాదు, కాకపోతే ఇలాగా విచ్చలవిడిగా ఒక పవర్ సెంటర్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఒక పెద్ద దిక్కులు లాంటి నాయకులు లేకపోవడం కావచ్చు, దీనివల్ల చాలా కాలంగా అవినీతి అరాచకాలు రాజ్యం వెళ్తూ ఈనాడు ఫ్యాక్షన్ జోన్లో వెళ్ళేటువంటి ప్రమాదంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు దీనిపై చొరవ తీసుకోవాలి. అదేవిధంగా టీడీపీ జనసేన నాయకత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆధునిక ఫ్యాక్షన్ జోన్గా మారకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని ఎంహెచ్పిఎస్ తరఫున కోరుకుంటున్నాం. అభివృద్ధి సంగతి, మార్పు సంగతి దేవుడు ఎరుగు. ఆధునిక ఫ్యాక్షన్ జోన్ కాకపోతే చాలనే పరిస్థితి నేడు గ్రామాల్లో, తర్వాత పట్టణాల్లో నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయంపై కృషి చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా గ్రామాల్లో ఉండే ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ జీవితం సాగించాలని, రాజకీయాల్లో ఉన్నా కూడా ఎంతో కొంత సేవాభావంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా పార్టీలు మారితే మరో పార్టీపై దాడి చేయడము, లేక పార్టీ అధికారంలో ఉంటే పులుల్లాగా, పార్టీ అధికారం లేకపోతే పిల్లలాగా మారడం అనేది నాయకులకు తగదు. ఎప్పుడన్నా పులిలాగే ఉండాలి మనిషి. కాబట్టి మనిషి పులిలాగా ఎప్పుడు ఉంటాడంటే చట్ట ప్రకారము రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడే మనిషి పులిలాగా ఉంటాడు. లేకపోతే నాయకులు అండా చూసుకొని ఎన్ని రోజులు రెచ్చిపోతాం మనము. నాయకుడు ఎంతకాలం ఉంటాడు, ఏ పార్టీ అయినా కూడా. కాబట్టి గ్రామీణ ప్రజలకు కూడా ముఖ్యంగా నేను మనవి చేసుకుంటున్నా ఎంహెచ్పిఎస్ తరఫున, దయచేసి అన్నదమ్ముల్లాగా ఉండండి. నాయకులను చూసి రెచ్చిపోవద్దు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. పొద్దున్న లేచి మొక్కలు చూసిన వాళ్ళం మనము. ఇంకా గ్రామాల్లో చాలా అన్నదమ్ములు లాంటి ఒక అనుబంధం ఉంటుంది. మరి అలాంటి గ్రామాల్లో కేవలం ఒక ఆధిపత్యం కోసము కొందరు ఫ్యాక్షనిజం టైపు చేయడం వల్ల గ్రామాల యొక్క పచ్చని వాతావరణము, శాంతియుత వాతావరణము దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుష్ట శక్తుల్ని అదుపు చేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది, పోలీస్ శాఖ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు, పెద్దలకు ఒకటే కోరుకుంటున్నాను, మీకేమైనా లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే పోలీసులు కలవండి. ఒక స్థాయి అధికారులు, ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి మీకు న్యాయం జరగకపోతే డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కలవండి. తర్వాత సబ్ కలెక్టర్ ఉంటారు. ఇంకా
చాలదంటే మాలాంటి సమాజ సేవకులు మీకున్నాము, వివిధ పార్టీలు రాజకీయ సంఘాల నుంచి నా సమాజ సేవకులు ఉన్నాము. మేము మీకోసం ఉన్నాం తప్ప అనవసరంగా దాడులు చేసుకుని మీ పచ్చని జీవితాన్ని బుగ్గిపాలు చేయొద్దండి. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. ప్రాణం చాలా విలువైంది కాబట్టి వ్యాక్సినిజం మరియు ఇలాంటి ఒక నేరపూరితమైన పోకడలకు దూరంగా ఉండాలని ఒక సోదరుడిగా మీకు పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆధుని శాంతి సౌభ్రాతృత్వంతో ప్రశాంతంగా వర్ధిల్లి ఆధుని నియోజకవర్గము అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొక్కసారి ఎమ్మెల్యే పార్థసారథి గారు కూటమి నాయకులు కలిసి కూర్చొని ఆధునిక వ్యాక్సిన్ జోన్ కాకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆద్వానీ.